ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ సభా సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చారు. స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో ప్రతిపక్షం పాలు పంచుకోకపోవటం విమర్శలకు తావిస్తుంది. స్పీకర్ను అన్ని పార్టీలు కలిసి సభాధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టడం ఆనవాయితీ. అయితే మాజీ సీఎం మాత్రం ఆ ఆనవాయితీని పక్కన పెట్టి పులివెందులో వెళ్లిపోయి రివర్స్ సాంప్రదాయానికి తెరతీశారు. ఇంతకీ జగన్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓటమి బాధ నుంచి బయటపడలేకపోతున్నారా? ఘోర పరాజయం దెబ్బకి తన పేరునే రెండోసారి చెప్పాల్సి వచ్చింది మాజీ ముఖ్యమంత్రికి. ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చేసిన ప్రమాణ స్వీకారానికి రెండో రోజే తిలోదకాలిచ్చారు జగన్. సభ సంప్రదాయాలు పాటిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన జగన్ స్పీకర్ ఎన్నిక విషయంలో ఆనవాయితీకి మంగళం పలికారు. స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సభ సంప్రదాయం. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల నుంచి ఒక్కో సభ్యుడు వచ్చి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిని సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెడతారు. పార్టీ తరపున అభినందనలు తెలుపుతారు. 2019లో టీడీపీ 23 స్థానాలు మాత్రమే గెలుచుకున్నప్పుడు చంద్రబాబు కూడా అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిక సమయంలోనూ అదే ఆనవాయితీని కొనసాగించారు. పార్టీ తరపున అచ్చెన్నాయుడును సభాధ్యక్ష స్థానం వద్దకు పంపారు. ఆ తర్వాత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు తాను రాకపోవడమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు పొంగిపోయిన జగన్ 2024లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయేసరికి షాక్ తిన్నారు. ఆ షాక్ నుంచి ఆయన ఇంకా బయటకు రావడం లేదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్క చెల్లెమ్మల ఓట్లు, అవ్వతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఓటమిని హుందాగా స్వీకరించలేకపోతున్న జగన్ ఆ క్రమంలో రాజకీయ సంప్రదాయాలు పాటించకుండా రాజ్యాంగబద్ధమైన స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండడం విమర్శల పాలవుతుంది. నిజానికి ఓటమి బాధలో ఉన్న జగన్పై కూటమి ప్రభుత్వం హుందాతనం ప్రదర్శించింది. శాసనసభ కొలువుదీరిన మొదటి రోజే వైసీపీ సభ్యుల గౌరవానికి భంగం కలిగించొద్దని కూటమి సభ్యులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతిపక్ష హోదా లేకుండా పోయినా జగన్ వాహనానికి నిబంధనల ప్రకారం అనుమతి లేకపోయినా జగన్ కాన్వాయ్ని అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్టికో వరకు అనుమతించారు. వైసీపీ సభ్యుల విజ్ఞప్తి మేరకు మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు అంగీకరించారు. 2.5 ఏళ్ల క్రితం అదే అసెంబ్లీలో చంద్రబాబును ఘోరంగా అవమానించింది జగన్ ప్రభుత్వం. దాంతో చంద్రబాబు సీఎంగానే సభలో అడుగు పెడతానని, లేకపోతే అసలు ఈ రాజకీయాలే తనకు వద్దని శపథం చేసి బయటకొచ్చారు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం
మీరందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అప్పటి అవమానాలను గుర్తుపెట్టుకోకుండా చంద్రబాబు పెద్ద మనసు చాటుకున్న జగన్ మాత్రం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కేస్తున్నారు. సభలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత కాసేపైన సీట్లో కూర్చోకుండా బయటకు వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచిందే. ఇక స్పీకర్ బాధ్యతల స్వీకారాన్ని బహిష్కరించి జగన్ మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అసెంబ్లీ గేటు తాకనీయమని రోజా లాంటి వారు కూడా ఆనాడు తెగ హడావిడి చేశారు. ఇప్పుడు వారంతా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. గేట్ తన్నుకుని వెళ్తాడు, తాకనేటువంటి ఇప్పుడు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King. ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అడుగడుగున ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం, ఆపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే అంతంత మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రావడం, ఈ మధ్యలో ఋషికొండ రాజమహల్ రహస్యం వెలుగు చూడడం, ఇలా ఒకటా రెండా లెక్కనేనన్ని షాకులు తగులుతున్నాయి. దానికి తోడు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి కట్టుకున్న పార్టీ ఆఫీసులకు టైం దగ్గర పడింది. నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీసును ఇప్పటికే కూల్చేశారు. 26 జిల్లాలలో కట్టుకున్న ఆఫీసులకు ఒక్కొక్కటిగా నోటీసులు వెళ్తున్నాయి. అసెంబ్లీ ఎగ్గొట్టి మరీ పులివెందుల పర్యటనకు వెళ్తే రాయలసీమ నేతలు 2-3 తప్ప పెద్దగా పేరున్న నేతలెవరూ ఆయన చుట్టుపక్కన కనిపించలేదు. ఇక సొంత ఊళ్ళో సొంత పార్టీ కార్యకర్తలే ఝలక్కిచ్చారు. మాజీ సీఎంను చూసేందుకు నాయకులు రాకపోయినా పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు వచ్చారు. అయితే జగన్ను కలవడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నించగా వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ అడ్డుకున్నారు. దాంతో సహనం కోల్పోయిన కార్యకర్తలు మాజీ సీఎం ఇంటి అద్దాలు పగలగొట్టారు. వైఎస్ జగన్ డౌన్ డౌన్ అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఊహించని పరిణామంతో వైఎస్ జగన్ సైతం షాక్ అయ్యారట. మరోవైపు పులివెందుల బయలుదేరేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీడ్కోలు పలకడానికి గన్నవరం విమానాశ్రయానికి ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక వైసీపీకి చెందిన నాయకులు గాని, ఓటమి చెందిన ఒక్క ఎమ్మెల్యే గాని రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టించుకొని తిరిగిన జగన్ పరిస్థితి అలా అయిపోయిందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.